అంకిత గురించి మాట్లాడుకుందాం. ఈ మధ్య ఆ అమ్మాయి జా లైన్ సర్జరీ ఏదో చేయించుకుంది. సరే, ఒక ఆడమనిషిగా మారిపోయింది, అక్కడ వరకు ఓకే. కానీ మళ్ళీ ఈ సర్జరీ ఎందుకు అనే ఒక డౌట్ వస్తుంది అందరికీ. అంకిత ఎందుకు చేసుకుంది అనేది అంది తన పర్సనల్ చాయిస్, అది తనకి ఉంది, తనకి రైట్ ఉంది కూడా. ఆ వ్యక్తి ఎంత తీవ్రంగా తను లోపల నుంచి అనుకుంటారు, లేదు ఇది చేసుకుంటే నేను పర్ఫెక్ట్గా విమెన్గా కనిపిస్తాను, ఇది చేసుకుంటే పర్ఫెక్ట్ మగాడుగా కనిపిస్తాను అని ఆ ఇన్స్టింక్ట్ ఏదైతే కోరిక ఉందో దాన్ని అసెస్ చేస్తాం యాక్చువల్గా. ఆ అమ్మాయిని సైడ్ నుంచి చూస్తే తన హెయిర్ మగవాళ్ళలాగా అనిపిస్తోంది అలాగా అని చెప్పేసి ఒక కామెంట్. అంటే నేను జస్ట్ దీన్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకున్నాను. ఇంతకీ ట్రాన్స్జెండర్స్ హెయిర్ కూడా ఇంప్లాంట్ చేయించుకుంటారా? అంటే ఇప్పుడు రీసెంట్గా ట్రెండ్ ఒకటి ఉంది, హెయిర్ ఇంప్లాంట్ చేయించుకుంటున్నారు. But you have a beautiful soul. You have a beautiful heart. The true love for the trans people గానీ ఎల్జిబిటీ వాళ్ళకి ఏంటంటే ద హార్ట్ లో ఉన్న లవ్ యాక్చువల్లీ. ఈ అంకిత ఇలా సర్జరీస్ చేయించుకుంటుంది కదా, అంటే రాజు తనని వదిలేసి వెళ్ళిపోవడం వల్లే ఇలా చేయించుకుంటుంది అంటారు. అంటే తనని తాను ఇంకా బ్యూటిఫుల్ గా చూసుకోవాలి, తను వెళ్ళిపోతే ఏంటి నేను ఇంకా బాగున్నాను అనేది తనకి మెసేజ్ పంపించాలనుకుంటుంది అంటారు. ఆ కారణం చేత తను సర్జరీస్ చేయించిందని కూడా నేను అనుకోను. సర్జరీస్ అనేది ఒక డిమాండ్ లాగా వస్తుంది. అందరికీ నమస్కారం, నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. అంకిత అండ్ రాజ్ ఎందుకు విడిపోయారు అనేది చాలా మందికి ఇప్పటికి కూడా ఒక చిక్కుముడిలాగే వినిపిస్తోంది. అయితే నేను ఈ మధ్య ఒక విషయం తెలుసుకోవడం అనేది జరిగింది. ఆమెకు డబ్బు కావాలి, అతనికి సుఖం కావాలి అని. బట్ ఎవరికి వాళ్ళ ఇద్దరి మధ్య ఏం జరిగింది అనేది మాత్రం తెలియదు. అయితే ఇంకో కొత్త విషయం ఏంటంటే అంకిత సర్జరీస్ చేయించుకుంటూ కనిపిస్తుంది, ఆమె వీడియోస్ పెడుతుంది, అందులో కూడా తన ఆవేదన అనేది కనిపిస్తుంది. ప్రస్తుతం నాతో పాటు ట్రాన్స్జెండర్స్ మెడికల్ ఎక్స్పర్ట్ రచన ముద్రబోయిన ఉన్నారు. ఎందుకు ఇలా అంకిత తన పార్ట్నర్ నుంచి విడిపోయిన తర్వాత సర్జరీస్ చేయించుకుంటోంది, తన బ్యూటీ మీద ఇంకా ఆమె కాన్సన్ట్రేట్ చేస్తుందా, తనను తాను ఇంకా కొత్తగా చూసుకోవాలనుకుంటుందా, అసలు ట్రాన్స్జెండర్స్కి సంబంధించి బ్యూటిఫికేషన్ విషయంలో వస్తున్న లేటెస్ట్ ట్రీట్మెంట్స్ సర్జరీస్ ఏంటి అనేది రచనను అడిగి తెలుసుకుందాం. నమస్తే రచన. నమస్తే అండి. మీరు చాలా మందికి ట్రాన్స్జెండర్స్కి మెడికల్ ఎక్స్పర్ట్గా పనిచేస్తున్నారు, మీ దగ్గరికి ఎంతో మంది వస్తూ ఉంటారు కదా. ముందైతే మనం అంకిత గురించి మాట్లాడుకుందాం. ఈ మధ్య ఆ అమ్మాయి జా లైన్ సర్జరీ ఏదో చేయించుకుంది. ఆ వీడియోస్ చూస్తుంటే చాలా బాధగా అనిపించింది. సరే, ఒక ఆడమనిషిగా మారిపోయింది, అక్కడ వరకు ఓకే. కానీ మళ్ళీ ఈ సర్జరీ ఎందుకు అనే ఒక డౌట్ వస్తుంది అందరికీ. మీరేమైనా చెప్పగలరా? నేను ట్రాన్స్ హెల్త్ ఎక్స్పర్ట్ అండి, మెడికల్ ఎక్స్పర్ట్ కాదు. ఎందుకంటే నాకు మెడికల్ బ్యాక్గ్రౌండ్ లేదు, డాక్టర్ డిగ్రీ లేదు. సో హెల్త్ ఎక్స్పర్ట్ అని ఎందుకు అంటున్నానంటే, హెల్త్ అనేది చాలామంది కనిపించవచ్చు హెల్త్ అంటే బాడీకి సంబంధించింది అని. బట్ హెల్త్ ఈజ్ అ కాంప్రహెన్సివ్ సబ్జెక్ట్. అంటే హెల్త్లో శరీరమే కాకుండా మానసిక ఆరోగ్యం ఉంది, మన చుట్టూ ఉన్న ఎన్వైర్న్మెంట్ ఉంది, ఇదంతా హెల్త్ ప్రభావితం చేసేది. కాబట్టి నేను హెల్త్ ఎక్స్పర్ట్ని యాక్చువల్లీ. అది కూడా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ నుంచి వచ్చాను కాబట్టి ట్రాన్స్ హెల్త్ ఎక్స్పర్ట్ని. సో దిస్ ఈజ్ ద క్లారిటీ. రెండోది, మీరు అన్నారు సర్జరీస్ చేసుకుంటా కనపడింది అంకిత అని. బట్ సర్జరీస్ చేసుకోవటం అనేది ఒక చాయిస్. దాన్ని ఎన్నో సంవత్సరాలుగా మెడికల్ ఫీల్డ్లో చాలా ప్రాబ్లమ్స్ మేము ఫేస్ చేసాం యాక్చువల్గా. ఒక జనరేషను ఈ సర్జరీస్ అన్నీ డాక్టర్ చేయకుండా బయట ఎక్కడో నర్సులు, ఏది ఎక్స్పీరియన్స్ లేని నర్సులు చేయటం ద్వారా ఇన్ఫెక్షన్స్ రావటము, చనిపోవటము, మోర్టాలిటీ రేట్ అంటే బ్రతకగలిగే ఏదైతే ఉందో రేటు అది 50 to 55 years మ్యాక్సిమం. అంతే, అంతకన్నా ఎక్కువ బతికిన వాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే ఈ సర్జరీ సరిగ్గా చేసుకోకపోవడం వల్ల యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ కానీ, గాల్ బ్లాడర్ కానీ, డయాబెటిక్ కానీ, థైరాయిడ్ కానీ, ఇవన్నీ లాంగ్ టర్మ్ ఎలిమెంట్స్ వచ్చి చనిపోయిన వాళ్ళు మా ముందు తరం వాళ్ళు ఉన్నారు. బట్ ఈ తరంలో వీఆర్ బ్లెస్డ్. ఎందుకంటే కొంతమంది అడ్వకేట్ చేయడం వల్ల, కొంతమంది ట్రాన్స్జెండర్ యాక్టివిస్ట్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళటం, డాక్టర్స్ పర్యవేక్షణలో ఇవన్నీ జరగడం అనేది నిజంగా లక్కీ థింగ్ యాక్చువల్గా. సో ఇది ఒక అండర్స్టాండింగ్, ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న స్టేటస్ అప్డేట్ అది. ఇంకా మీరు వచ్చేటప్పటికి సర్జరీస్ జా లైన్ చేసుకుంది, ఇవన్నీ అంటే అంకిత ఎందుకు చేసుకుంది అనేది తన పర్సనల్ చాయిసే, అది తనకి ఉంది, తనకి రైట్ ఉంది కూడా. బట్ మా దగ్గర నేను చెప్తున్నాను యాక్చువల్గా, ముఖ్యంగా హెల్త్ పర్స్పెక్టివ్లో ఏ సర్జరీ జరగాలన్నా కూడా కౌన్సిలింగ్ అనేది చాలా ముఖ్యం.
ఉదాహరణకి మేము మేల్ బాడీస్ కదా, మేల్ హార్మోన్స్ ఉంటాయి, గడ్డాలు మీసాలు వస్తాయి మాకు. అట్లాంటివి మేము ఫీమేల్ హార్మోన్స్ తిన్నప్పుడు తగ్గుతుంది, గడ్డాలు మీసాలు రావటం, ఎదుగుదల తగ్గుద్ది. ఇంకా పూర్తిగా పోవాలంటే లేజర్ ట్రీట్మెంట్ తీసుకుంటాం. ఆ లేజర్ ట్రీట్మెంటు లేజర్ పంపించి అది ఏదైతే హెయిర్ ఉందో దాని రూట్ని బర్న్ చేస్తుంది, తక్కువ అవుతుంది, మినిమం అవుతుంది. సర్జరీ చేసుకున్న వాళ్ళకి ఇంకా పూర్తిగా మినిమైజ్ అయిపోతే తక్కువ అయిపోతుంది అనమాట. బట్ ఆ ఒక చిన్న మెడికల్ ప్రొసీజర్, అది మెడికల్ ప్రొసీజరే అంటాం మేము, దానికి కూడా కౌన్సిలింగ్ ఇస్తాం యాక్చువల్గా. అంటే ఈ లేజర్ ఇట్లా ఉంటుంది, పెడితే ఇట్లా లైట్గా పెయిన్ఫుల్ ఉంటుంది, ఇదంతా కూడా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి ఒక టెస్ట్ చేసి ఆ తర్వాత ప్రొసీజర్స్ చేస్తాం. సో నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రతి ఒక్క మెడికల్ ప్రొసీజర్కి కౌన్సిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. కౌన్సిలింగ్ 2 విధాలుగా ఇంపార్టెంట్. ఏంటంటే మెంటల్గా ప్రిపేర్ చేయటం, ఎలాంటి మానసిక స్థితిలో ఉన్నారు ఆ క్లయింట్. ఇది ఓన్లీ ట్రాన్స్జెండర్స్కి కాదు, అందరికీ ఇంపార్టెంట్. యాక్చువల్గా మెడికల్ ఫీల్డ్లో ఇది ఎవరు ఫాలో అవ్వరు, బట్ ఇది ఫాలో అవ్వాలి. ఇవి గైడ్లైన్స్, యాక్చువల్లీ మెడికల్ గైడ్లైన్స్ ప్రకారం ఆ కౌన్సిలింగ్ చేయాలి. మీ కండిషన్ ఇలా ఉంది, బాడీ కండిషను, మీకు ఇది ఎందుకు చేస్తున్నాము. యాక్చువల్గా కొంతమంది డాక్టర్స్ చేస్తారు, కొంతమంది చెయ్యరు యాక్చువల్లీ, బట్ చెయ్యాలి కంపల్సరీ. సో ట్రాన్స్జెండర్ విషయానికి వచ్చేసి ప్రతి ఇదైతే బ్యూటిఫికేషన్ చేసుకుంటున్నారో చాలా సర్జరీస్ మీరు అన్నట్టు నిజం. బ్యూటిఫికేషన్కి సంబంధించి ఏదైతే విమెన్కి అవైలబుల్ ఉన్నాయో ఆ సర్జరీస్ అన్నీ మహిళకి అవైలబుల్ ఉన్నాయి. ట్రాన్స్ మెన్కి కొన్ని సర్జరీలే ఉన్నాయి, కొన్ని మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి, కొన్ని లేవు, ఫారెన్లోనే అవైలబుల్ ఉన్నాయి అన్నమాట. సో మహిళలకు సంబంధించిన బ్యూటిఫికేషన్ అంటే ఫేస్ మొదలుకొని, హెయిర్ మొదలుకొని, కింద బొటన వేలు వరకు కూడా, ఆపాద మస్తకం కూడా సర్జరీస్ ద్వారా చేంజ్ చేసుకోవచ్చు. అంటే రిక్వైర్మెంట్ ప్రకారం, నీడ్ ప్రకారం. బట్ కానీ మేము ఈ ట్రాన్స్ హెల్త్లో ఏం సజెస్ట్ చేస్తామంటే సర్జరీస్ ఎప్పుడైతే ఎక్కువ సర్జరీస్ చేసుకుంటామో దట్ విల్ ఇంపాక్ట్ అవర్ హెల్త్. ఎన్నిసార్లు మీరు సర్జరీ చేసుకుంటారో అన్నిసార్లు అనెస్థీషియా వెళ్తుంది మీ బాడీలోకి కదా. సో అనెస్థీషియా అనేది ఒక మత్తు. ఆ మత్తులోంచి ఒకసారి మత్తు ఇచ్చినప్పుడు బాడీకి ఆ మత్తులోంచి బయటికి రావాలంటే, బాడీ ఆ షాక్లోంచి తేరుకోవాలంటే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. అది ఆ రిలీఫ్ కావాలి, బయటికి రావాలి ప్రపంచంలో అంతా. అంటే బాడీకి అదొక పెద్ద టాస్క్ ఇచ్చాం మనం అనమాట. సో మీరు ఎన్ని సర్జరీస్ చేసుకుంటారో అంత అనెస్థీషియా మీ దగ్గరలోకి వెళ్తుందో దట్ విల్ మినిమైజ్ యువర్ కెపాసిటీ ఆఫ్ బాడీ అనమాట. సో ఇది మెడికల్గా ప్రూవ్ చేయబడింది యాక్చువల్గా. సో ఇది ఒకటి ఉంటుంది, జాగ్రత్తగా ఉండండి. మినిమైజ్ చేసుకోండి, సర్జరీస్ చేసుకునేది బాడీ మీద మినిమైజ్ చేసుకోండి. అది చెప్పేటప్పుడు మేము ముఖ్యంగా ట్రాన్స్ హెల్త్లో ఎవరైతే క్లయింట్ వస్తారో ఒక అసెస్మెంట్ చేస్తాం అనమాట. జెండర్ డిస్ఫోరియా అసెస్మెంట్ అంటారు. అంటే ఈ వ్యక్తికి ఎంత సర్జరీ ద్వారా చేంజ్ చేసుకోవాలనే ఇన్స్టింక్ట్స్ ఉన్నాయి, కోరికలు ఉన్నాయి అనే దాన్ని ఫస్ట్ గమనిస్తాం. అందుకని ఏ సర్జరీ కూడా స్టార్ట్ అయ్యే ముందు 2 సైకాలజిస్టులు, క్లినికల్ సైకాలజిస్టులుగా సర్టిఫికేట్స్ కంపల్సరీ తీసుకుంటాం మెడికల్ ప్రొసీజర్స్ ఫాలో అయినప్పుడు. వాళ్ళు అసెస్ చేసినప్పుడు మెడికల్ ప్రొసీజర్స్ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు, సర్టిఫికేట్ ఇచ్చినప్పుడు మేము స్టార్ట్ చేస్తాం, హార్మోన్స్ కానీ ఏదన్నా కానీ. సో ఈ మధ్యలో ఒకవేళ వచ్చి మేము జా చేసుకోవాలి, ముక్కు చేసుకోవాలి, లిప్స్ చేసుకోవాలి, బొటాక్స్ తీసుకోవాలి, హిప్స్ కానీ, సిలికాన్ ఇంప్లాంట్స్, బ్రెస్ట్ కానీ, వెజైనా షేప్ కానీ, ఇవన్నీ చాలా ఉన్నాయి సర్జరీస్. ఆల్మోస్ట్ ఆల్ ఒక 100 పైనే ఉన్నాయి సర్జరీస్ యాక్చువల్గా. ఓకేనా, నిజం బ్యూటిఫికేషన్ కోసం. బట్ ఇవన్నీ అవైలబుల్ ఉన్నాయి అండ్ వీ వాంట్ ప్రమోట్ ఇట్ యాక్చువల్లీ. నేనైతే పర్సనల్గా అది సో ఆ పాయింట్కే వస్తున్నాను. అవసరమా అంటే ఆ వ్యక్తి యొక్క జెండర్ డిస్ఫోరియా మీద డిపెండ్ అయ్యింది. అంటే ఆ వ్యక్తి ఎంత తీవ్రంగా తను లోపల నుంచి అనుకుంటున్నారు, లేదు ఇది చేసుకుంటే నేను పర్ఫెక్ట్గా విమెన్గా కనిపిస్తాను, ఇది చేసుకుంటే పర్ఫెక్ట్ మగాడుగా కనిపిస్తాను అని ఆ ఇన్స్టింక్ట్ ఏదైతే ఉందో, కోరిక ఉందో దాన్ని అసెస్ చేస్తాం యాక్చువల్గా. దాన్ని చూసి నేను అందుకే ప్రతి సర్జరీ ముందు కౌన్సిలింగ్ ఎందుకు అంటామంటే నీ బాడీ ఈ కండిషన్లో ఉంది, ఇన్ని సర్జరీస్ని తట్టుకోగలదు, ఇలా తట్టుకోగలదు, దీన్ని మించి నువ్వు రిస్క్ తీసుకున్నావంటే నీకు ప్రాణహాని ఉంది. సో అది అనెస్థీషియా పరంగా కావచ్చు, సర్జరీ పరంగా కావచ్చు. ఎందుకంటే బాడీకి కూడా ఒక స్టామినా ఉంటుంది కదా, ఒక ఆప్టిమల్ లెవెల్ ఉంటుంది. ఆ లెవెల్ దాటి దాంతో ప్రయోగాలు చేశామంటే బాడీ సహకరించదు యాక్చువల్గా. సో ఈ రిస్క్ ఉందని చెప్పడానికి కౌన్సిలింగ్ ముఖ్యం అనమాట. సో నాకు వచ్చిన డౌట్ ఏంటంటే ఈ హోల్ మెడికల్ ప్రొసీజర్స్లో చాలామంది మేము చూస్తూ ఉంటాం ఆ కౌన్సిలింగ్ పార్ట్ చెయ్యరు. ఎందుకంటే ఈ డాక్టర్లు చెప్తారు ఇలాగే అంటే నీ బాడీ సహకరించాలి అని, బట్ నాకు ముఖ్యం ఇది, నేను చేసుకోవాలి, బ్యూటిఫై కావాలంటే అక్కడ జెండర్ డిస్ఫోరియా అనిపిస్తుంది ఆ వ్యక్తికి నేను ఎంత పర్ఫెక్ట్ విమెన్గా అవ్వాలి. సో ఇప్పుడు నేను దీని వెనకున్న ప్రెషర్ ఏదైతే క్రియేట్ అవుతుందో ఆ ఆస్పెక్ట్కి వస్తాను, లీగల్ ఆస్పెక్ట్కి వస్తాను. యాక్చువల్ ప్రెషర్ ఎక్కడ క్రియేట్ అవుతుందంటే స్టీరియోటైపింగ్ ద్వారా క్రియేట్ అవుతుంది. అంటే
ఆడవారంటే ఇలా ఉండాలి, ఇలా ఉంటేనే ఆడవారు అనేది ఏదైతే స్టీరియోటైపింగ్ ఉందో, స్లిమ్గా ఉండాలి, పొట్టిగా ఉండాలి, నాజుగ్గా ఉండాలి, లాంగ్ హెయిర్ ఉండాలి, ఫెయిర్గా ఉండాలి, ఇది ఏదైతే పితృస్వామ్య వ్యవస్థలో ఇవన్నీ సెట్ చేస్తారు కదా ఆడవాళ్ళకి, ఆడవాళ్ళు కూడా ట్రై చేస్తారు. ఫెయిర్ అండ్ లవ్లీలు రాసుకోవడం, బ్యూటిఫికేషను, ఇదంతా అంటే సామంచాయ ఉన్న వాళ్ళు తెల్లగా అవడానికి, నల్లగా ఉన్న వాళ్ళని కొంచెం బ్యూటిఫై అవడానికి యాక్చువల్గా ఇదంతా ట్రై చేస్తారు. ఇది ఒక మానసికమైన స్ట్రెయిన్ యాక్చువల్గా జెండర్ మీద కదా, స్టీరియోటైపింగ్ ద్వారా. సో అది ఆడవాళ్ళకు ఉంది, మగవాళ్ళకు ఉంది, ట్రాన్స్ వాళ్ళకు కూడా ఉంది. ట్రాన్స్ వాళ్ళు ఒక స్పెషల్ ఛాలెంజ్ ఏంటినంటే వాళ్ళు ఒక సెక్స్లో పుట్టి రెండో సెక్స్లోకి చేంజ్ చేసుకుంటారు కాబట్టి బాడీస్ని సర్జరీస్ ద్వారా వాళ్ళ మీద అడిషనల్ బర్డెన్ ఉంటుంది. అందుకే కదా హార్మోన్స్ తీసుకునేది. మేల్గా పుట్టిన వాళ్ళు ఫీమేల్గా మారంటే ఫీమేల్ హార్మోన్స్, ఫీమేల్గా పుట్టిన వాళ్ళు మేల్ అంటే మేల్ హార్మోన్స్ తీసుకుంటారు. ఇది ఒకటి అంటే ఆర్టిఫిషియల్గా హార్మోన్స్ తీసుకోవటం, లోపల ఉన్న హార్మోన్స్ సప్రెస్ చేయటం. సో ఇదంతా ఎందుకో చెప్తున్నాను అంటే ఈ మెడికల్ ప్రొసీజర్స్ ఏదైతే ఎక్కువ మనం తీసుకుంటామో బాడీలో, అది జెండర్ డిస్పోరియా అనే కండిషన్ని సెక్స్ చేంజ్ ఆపరేషన్కి చేసుకోవడానికి తీసుకునే ప్రొసీజర్స్లో భాగం ఇది. బట్ కానీ ఇందులో ముఖ్యమైన భాగం అందరూ మర్చిపోయేది ఏంటినంటే ట్రాన్స్ హెల్త్లో మెంటల్ హెల్త్ అనేది ఇంపార్టెంట్. ఇది అవసరమా? ఈ సర్జరీ నీకు అవసరమా? నీ సర్జరీ నీ బాడీకి కెపాసిటీ ఉందా తట్టుకునేది? ఒకవేళ నువ్వు మానసికంగా ఇలా ఫీల్ అవుతుంటే, ఒత్తిడికి గురవుతుంటే ఇంకేమన్నా చేయొచ్చా? ఈ సిట్యుయేషన్లో ఇంకేమన్నా చేసి సర్జరీని తప్పించవచ్చా? ఎందుకంటే ఈ సర్జరీ హానికరం అనే ఒక ఆప్షన్ ఎప్పుడూ ఉంది. ఇది ట్రాన్స్ వాళ్ళకే కాదు, అందరికీ ఉంది. ఏ సర్జరీ వెనకన్నా ఉంది. ట్రాన్స్ వాళ్ళకి ముఖ్యంగా దీన్ని హైలైట్ చేస్తాం మేము. ఎందుకంటే ప్రతిదీ సర్జరీ ద్వారా మార్చుకోవటం ద్వారా సమాజంలో నువ్వు ఇంకా ఎక్కువ ఆడ వ్యక్తిలాగా, ఇంకా ఎక్కువ మగ వ్యక్తిలా కనపడవు. ఫస్ట్ నిన్ను నువ్వు సంతృప్తి పరచుకోవాలి, నిన్ను నువ్వు నమ్మటం స్టార్ట్ చేయాలి. నేను ఆడ వ్యక్తినే, మగ వ్యక్తినే అనే దాన్ని పెంచుకోవాలి. అది తద్వారా ఆత్మవిశ్వాసం వస్తుంది అనే దాన్ని మేము పనిచేస్తాం. సో మీరు ఇప్పుడు అడిగిన ప్రశ్నకి ఇన్ని ప్రొసీజర్స్ ఉంటాయంటే చాలా ప్రొసీజర్స్ ఉన్నాయి, 100+ ప్రొసీజర్స్ ఉన్నాయి ట్రాన్స్ మెన్ కానీ ట్రాన్స్ ఉమెన్ కానీ. బట్ అన్నిటిని మేము ప్రమోట్ అస్సలు చెయ్యము. నేను వచ్చి ముఖ్యంగా ట్రాన్స్ హెల్త్, నేను అందుకే మీకు చెప్పాను, హెల్త్ అంటే బాడీయే కాదు, ఆల్ టుగెదర్ లివింగ్. వాళ్ళకి తిండి ఉందా ఆ రోజుకి, వాళ్ళకి చేయడానికి ఉద్యోగం ఉందా, ఎప్పుడు ఈ భిక్షాటన సెక్స్ వర్క్ అయినా ఉద్యోగం ఏమన్నా ఉందా, వాళ్ళకి ఆధార్ కార్డు ఉందా, రేషన్ కార్డు ఉందా, వాళ్ళకి లైఫ్ ఇన్సూరెన్స్, మెడికల్ ఇన్సూరెన్స్ ఉందా? ఇది కదా హెల్త్ అనేది. నా విషయంలో వచ్చేది ఇది హెల్త్ యాక్చువల్గా. ఇవన్నీ సరిగ్గా ఉన్న రోజున ఒక వ్యక్తి హ్యాపీగా జీవించగలరు. ఈ జెండర్ డిస్ఫోరియా అనేది ఉండదు యాక్చువల్గా కదా, హెల్దీగా కూడా ఉండొచ్చు. అదే కదా ముఖ్యం, అది ముఖ్యం. రచన ఇంకొకటి ఏంటంటే ఈ అంకిత అనే అమ్మాయి బాయ్గా ఉన్నప్పుడు కూడా భలే హ్యాండ్సమ్ గా ఉంది. అసలు ఎన్ని సర్జరీస్ తర్వాత ఇలా ఇంత అందమైన బొమ్మలా తయారైందో. ఆ అమ్మాయికి సంబంధించిన ఒక వీడియో కింద కామెంట్ చూశాను. ఆ అమ్మాయిని సైడ్ నుంచి చూస్తే తన హెయిర్ మగవాళ్ళలాగా అనిపిస్తోంది అలాగా అని చెప్పేసి ఒక కామెంట్. అంటే నేను జస్ట్ దీన్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకున్నాను. ఇంతకీ ట్రాన్స్జెండర్స్ హెయిర్ కూడా ఇంప్లాంట్ చేయించుకుంటారా? అంటే ఇప్పుడు రీసెంట్గా ట్రెండ్ ఒకటి ఉంది, హెయిర్ ఇంప్లాంట్ చేయించుకుంటున్నారు. వేరే ఎక్కడైతే గ్రోత్ ఎక్కువ ఉందో అక్కడ నుంచి తీసుకొచ్చి ఆ స్కిన్ ఎక్కడ పెడితే అది పెరుగుతుంది. ఎందుకంటే మామూలుగానే బాల్డ్ హెడ్నెస్ ఇదంతా హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల వస్తుంది, జెనెటిక్ డిజార్డర్ వల్ల వస్తుంది కాబట్టి అది అవుతుంది. సో అది ఇప్పుడు రీసెంట్గా వచ్చిన ట్రెండ్ ఏంటంటే ఆ హెయిర్ పెరగటానికి చేయించుకుంటున్నారు, పెరుగుతుంది కూడా హెయిర్ అలాగా. సో ఇప్పుడు మీరు అన్నారు అంటే బాయ్గా కూడా అసలు యాక్చువల్గా నాకు ఎందుకు నవ్వు వచ్చిందంటే ఒక్కసారి యూ వోంట్ బిలీవ్, నేను బాయ్గా ఉన్నప్పుడు ఎంతో మంది అమ్మాయిలు ఎంటపడ్డా. యా దట్స్ ట్రూ. అంటే నాకు ఆ భావన లేదు, నేను బాయ్ అని ఎప్పుడు అనుకోలేదు. నన్ను మగపిల్లడిగా పెంచినా కూడా నేను బాయ్ ఎప్పుడు అనుకోలేదు, అమ్మాయి అనుకున్నాను. అమ్మాయిలతోనే మాట్లాడాను, అమ్మాయిలు పక్కనే కూర్చున్నాను క్లాస్లో కూడా, ఈవెన్ కాలేజ్లో కూడా. బట్ సోకాల్డ్ మగ సమూహం ఏదైతే ఉందో వాళ్ళు ఎప్పుడు నన్ను హెరాస్ టీజ్ చేసేవాళ్ళు ఏంటంటే అదిగో నీ గర్ల్ ఫ్రెండ్ వెళ్తుంది, వాళ్ళ అమ్మాయి నీ గర్ల్ ఫ్రెండ్ అంటే దట్స్ ఓకే. అంటే వీళ్ళు ఇలా అంటోళ్ళు అని నాకు తెలుసు కాబట్టి ఇగ్నోర్ చేసేదాన్ని. వాళ్ళు కూడా సీరియస్గా తీసుకునే వాళ్ళు, నేను కూడా సీరియస్. ఇవన్నీ ఒక పక్కన ఉంటే కొంతమంది అమ్మాయిలు యాక్చువల్ లవ్ లెటర్ తీసుకొని వచ్చేసినప్పుడు నేను ఓ వా ఇది కదా అసలు నిజంగా. అంటే నీలో నా హక్కు అంటే నీకు ఎట్టి యాంగిల్లో కూడా ఆ అమ్మాయి కనపడలేదు అనమాట, అమ్మాయి మనసు నీకు కనపడలేదు అనమాట అనేసి ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ వాళ్ళకి వేసాను. థింగ్ ఏంటంటే యా సో కాల్డ్ హ్యాండ్సమ్ మెన్ ఏదైతే ఉన్నారో, అంటే ఇది ప్రమాణంగా చెప్పట్లా, స్టాండర్డ్గా చెప్పట్లా. వాళ్ళు ట్రాన్సిషన్ అయినప్పుడు ఖచ్చితంగా బ్యూటిఫుల్ విమెన్గానే అవుతారు వాళ్ళు. అంటే బ్యూటిఫుల్ విమెన్ మనం చూసాము అంటే వాళ్ళు ఖచ్చితంగా హ్యాండ్సమ్ మెన్ లాగా, ట్రాన్స్ వాళ్ళు నేను చెప్పేది. అలాగే హ్యాండ్సమ్ మ్యాన్ ట్రాన్స్ మెన్ ఉన్నాడు అంటే వాళ్ళు ఉమెన్గా కూడా బ్యూటిఫుల్గానే ఉంటారు. అంటే సో కాల్డ్ స్టీరియోటైపింగ్ బ్యూటీ అనేది ఇద్దరిది. బట్ నాకు తెలిసి బ్యూటీ అనేది మనసుకు సంబంధించిన విషయం.
సో నా పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో, అంటే నా హస్బెండ్ ఎవరైతే ఉన్నారో నాకన్నా హ్యాండ్సమే ఉంటారు. బట్ నాకు వింత అనిపిస్తుంది ఏంటంటే ఈయన ఎలా నన్ను ప్రేమించాడు అసలు అనేది. సో నన్ను నేను ఎప్పుడు బ్యూటీగా ఉన్నానని ఎప్పుడు అనుకోను, ఏ డిమార్క్లో కూడా, ఏ యాంగిల్లో కూడా. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆయన ఏమంటాడు, నా కళ్ళకు నువ్వు కనపడ్డావు బ్యూటిఫుల్ గా, అంతే. బట్ యూ హ్యావ్ ఏ బ్యూటిఫుల్ సోల్, యూ హ్యావ్ ఏ బ్యూటిఫుల్ హార్ట్. సో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆయన అంటాడు అనమాట, యూ హ్యావ్ ఎ బ్యూటిఫుల్ హార్ట్ అండ్ ఐ కనెక్ట్ దట్ విత్ మై మదర్. యాక్చువల్లీ నీ దగ్గర ఉన్న మదర్లీ లవ్ ఏదైతే ఉందో, యూ వోంట్ బిలీవ్, ఆయన నా దగ్గరకు రాగానే హీ విల్ గో టు స్లీప్. అంటే నేను చాలాసార్లు అడిగాను, ఇక్కడ ఒళ్ళు పడుకొని తలపెట్టి పడుకున్నప్పుడు చాలాసార్లు నేను డిస్టర్బ్ చేయను అనమాట తను. అంటే ఎందుకు ఇలా అంటే, ఆ మదర్లీ ఫీలింగ్, ఆ హోమ్లీ ఫీలింగ్, ఆ పీస్ఫుల్నెస్ నీ దగ్గర ఉంది అని. సో దాట్ మేక్ హిమ్ లవ్ అనమాట. సో నేను చెప్పేది ఏంటంటే, సర్జరీసు, బ్యూటిఫికేషను ఏదైతే స్టీరియోటైప్ వరల్డ్ మనకి నిర్ణయించిందో, దట్స్ నాట్ అకార్డింగ్ టు ట్రాన్స్ పీపుల్ ఈజ్ నాట్ లవ్. ద ట్రూ లవ్ ఫర్ ద ట్రాన్స్ పీపుల్ కానీ ఎల్జిబిటీ వాళ్ళకి కానీ ఏంటంటే, ద హార్ట్లో ఉన్న లవ్ యాక్చువల్లీ, ద ఎఫెక్షన్, ద కన్సోలింగ్, ఆ ప్రేమ, లవ్, ఆప్యాయత అనేది అది ట్రూ లవ్ యాక్చువల్లీ. ఇట్స్ నాట్ ద అవుటర్ థింగ్ వాట్ యూ లుక్. యా, మీరు ఇంతకు ముందు కూడా చెప్పారు, మన ఇద్దరం ఇంటర్వ్యూ చేసాం, మాట్లాడుకున్నాం మనం అంకిత రాజ్కి సంబంధించి. అంకిత అంటే స్ట్రాంగ్ పర్సనాలిటీని చూడడం, తనతో ఉండడం అనేది అంత ఈజీ టాస్క్ కాదు, ఇట్స్ ఏ ఛాలెంజింగ్ టాస్క్ అని చెప్పారు మీరు. ఈ అంకిత ఇలా సర్జరీస్ చేయించుకుంటుంది కదా, అంటే రాజు తనని వదిలేసి వెళ్ళిపోవడం వల్లే ఇలా చేయించుకుంటుంది అంటారు. అంటే తనని తాను ఇంకా బ్యూటిఫుల్గా చూసుకోవాలి, తను వెళ్ళిపోతే ఏంటి నేను ఇంకా బాగున్నాను అనేది తనకి మెసేజ్ పంపించాలనుకుంటుంది అంటారు. ఆ మెసేజ్ రాజ్కి కాదు, మనకు కూడా అనిపిస్తుంది కదా. మనకు కూడా అంటే మీరు అనేసారు ఇప్పుడు, అంటే ఈ అమ్మాయి ఇంకా బ్యూటిఫికేషన్ ఎందుకు అని అంటే, ఈ అమ్మాయి బ్యూటీలో తక్కువైందా అందుకని వదిలేశాడా అనేది ఒక అనుమానం వస్తుంది అందరికీ యాక్చువల్గా, తన ప్రేక్షకులకి, తన ఫాలోవర్స్కి అది కానీ. బట్ అది కాకుండా పోవచ్చు. అంటే దాని రీజన్ ఏంటో అంకితకి తెలుసు. బట్ తన అందంగా లేదనేది మాత్రం రాజు వదిలేసాడనైతే నేను అనుకోను. దే ఆర్ బ్యూటిఫుల్ కపుల్, దే ఆర్ బ్యూటిఫుల్ పీపుల్ ఆల్సో, అండ్ సోల్స్ ఆల్సో మెయిన్లీ. మీరు అన్నట్టు దే బోత్ ఆర్ బ్యూటిఫుల్ సోల్స్ యాక్చువల్గా. సో ఆ కారణంగా వదిలేసాడనైతే నేను అనుకోను. ఆ కారణం చేత తను సర్జరీస్ చేయించిందని కూడా నేను అనుకోను. సర్జరీస్ అనేది ఒక డిమాండ్ లాగా వస్తుంది. సో ఒక స్పెషల్ సిట్యుయేషన్ నేను ఏం చెప్తాను అంటే, ట్రాన్స్ వ్యక్తుల విషయంలో సమాజానికి ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే వివక్షత ట్రాన్స్ పనులు చేస్తారో, లేదా రిజెక్ట్ చేస్తారు, నువ్వు కాదు, నువ్వు పనికి రావు, నువ్వు లేవు అనేది ఏదైతే రిజెక్షన్ వస్తుందో, రిజెక్షన్ వచ్చినప్పుడు అది జెండర్ డిస్ఫోరియాని ఇంకా ఎక్కువ చేస్తుంది. ఎలా ఎక్కువ చేస్తుంది ఏంటంటే, అన్నీ ఆలోచిస్తాం మామూలుగా. అంటే రిజెక్షన్ అనేది ఆడవాళ్ళకి, మగవాళ్ళకి అందరికీ ఉంటుంది కదా. అందరూ ప్రేమలో ప్రేమిస్తారు, లేకపోతే విడిగా ఉండాలని నిర్ణయించుకుంటారు, విడిపోతారు, భార్యాభర్తలు కూడా విడిపోతారు. అప్పుడు అది రిజెక్షన్ యాక్చువల్గా. ఎలాంటి రిలేషన్షిప్లో, ఫ్రెండ్షిప్లో కూడా రిజెక్షన్ ఉంటుంది, అవుతుంది. బట్ రిజెక్షన్లో వచ్చే ఒక ఇన్ఫ్లుయెన్స్ ఏంటంటే, ఎందుకు రిజెక్ట్ చేశారు అన్నది కొన్ని రీజనింగ్ చేసుకుంటాం లోపల. ఆ రీజనింగ్లో నేనేమైనా తక్కువ ఉన్నానా తనకన్నా, తన ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవ్వలేదా నేను అనేది కూడా హిట్ అవుతుంది. బట్ ట్రాన్స్ వాళ్ళల్లో ఒకటి హిట్ అయ్యేది ఏంటి అంటే, నేను బ్యూటీగా లేనా, నేను అమ్మాయిలా లేనా, ఒకళ్ళు ట్రాన్స్ మహిళలు అయితే నేను అబ్బాయిలా లేనా, ఇదేమన్నా కొరత అనేది ఉండొచ్చు. అది అందరికీ ఉంటుందని నేను అనుకోను. ఎందుకంటే నేను నా ఫస్ట్ ఏదైతే లవ్ ఉందో, ఎవ్రీవన్ విల్ మిస్ దేర్ ఫస్ట్ లవ్, ఐ ఆల్సో మిస్ మై ఫస్ట్ లవ్. అప్పుడు నాకు డిస్ఫోరియా ఎప్పుడు కూడా పర్సనల్ లెవెల్లో లేదు. అందుకే నేను చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను, సోషల్ లెవెల్లో ఉంది కానీ పర్సనల్ లెవెల్లో లేదు. అంటే నేను తక్కువ ఆడదాన్ని అనే భావన ఎప్పుడు నన్ను హిట్ చేయలేదు. సో అందుకని సర్జరీస్ అనేదానివి అవసరం పడలేదు నాకు ఎక్కువ మ్యాక్సిమం. మీరు అన్న బ్యూటిఫుల్ సోల్ అన్నప్పుడు దాన్ని నేను హైలైట్ చేసుకున్నా, దాన్ని ఎన్హాన్స్ చేస్తాను. ఇప్పుడు స్ట్రాంగ్ విమెన్ టు దాన్ని ఎన్హాన్స్ చేసుకుని ఐ ఎగ్జిబిట్ దట్ అండ్ ఎగ్జిక్యూటెడ్ దట్ యాక్చువల్లీ ఇన్ ద సొసైటీ. సో దట్ మేక్ మీ టు ఫీల్ దట్ ఐఎమ్ కంప్లీట్ ఉమెన్ అండ్ అండ్ బ్యూటిఫుల్ ఉమెన్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే కదా. అలా అనుకున్నప్పుడు నాకు సర్జరీస్ అవసరం పడలేదు. బట్ ఈ విషయంలో ఎప్పుడైతే డౌన్ ఫీల్ అవుతారో ట్రాన్స్ ఉమెన్ కానీ వాళ్ళని ఖచ్చితంగా జెండర్ డిస్ఫోరియా హిట్ చేస్తుంది. నేను తక్కువ ఉమెన్నా మెన్నా. బట్ ఈ అమ్మాయి విషయం ఈ అమ్మాయి చెప్పేంతవరకు మనకు తెలీదు, అది కారణం అని నేను అనను. బట్ మామూలుగానే ట్రాన్స్జెండర్ వాళ్ళకి నేను చెప్తున్నానంటే, అది మీరు తక్కువ మహిళనా తక్కువ పురుషుడా అనేది మాత్రం ఆ క్లేశం, ఆ స్పర్ధ అయితే ఖచ్చితంగా వస్తుంది ట్రాన్స్జెండర్ వ్యక్తుల విషయంలో నేను చెప్తున్నాను అనమాట.
అంకిత రాజ్ కపుల్ కి సంబంధించి నాకు ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. ఆమెకి డబ్బు కావాలి, అతనికి సుఖం కావాలి అని. నేను ఆ అమ్మాయిని గమనిస్తున్నంత వరకు, అంటే జస్ట్ ఇంటర్వ్యూస్ చూడడమే, నాకేం పర్సనల్ గా తెలియదు, కానీ అయితే తను చాలా కష్టపడింది. దాదాపు ₹1,00,00,000 పైగా ఖర్చు పెట్టి వాళ్ళ అమ్మకి ఇల్లు కట్టింది. సొంత ఊళ్ళో తనకంటూ ఒక ఇమేజ్ని పెంచుకుంది. చిట్టీలు వేసుకొని డబ్బులు దాచుకున్నాననే మాట చెప్పింది. అంటే దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది తను ఎంత జాగ్రత్త పరురాలో. డబ్బులు కావాలి అని మరి ఎందుకు వచ్చిందో, ఇప్పుడు వీళ్ళు విడిపోవడాన్ని కూడా ఎవరు విడ్డూరంగా చూడాల్సింది లేదు, ఇదేదో జరగకూడనిది కూడా కాదు. అయితే ఆ అమ్మాయి 1 minute ఒక షార్ట్ వీడియో పెట్టింది అంకిత. అందులో ఎంత మంచిగా అనిపించిందంటే ఆమె జీవితాన్ని ఎంత పాజిటివ్గా చూస్తుందో అనిపించింది. మీరందరూ నా పర్సనల్ లైఫ్ గురించి అడుగుతున్నారు, ఎవరి జీవితాలు వాళ్ళకి ఉంటాయి, మూవ్ ఆన్ అయిపోవాల్సిందే అని చెప్పేసి తను మంచిగా చెప్పడం అనేది జరిగింది. మీరేమంటారు అంకిత స్టెప్ మీద? మామూలుగా అయితే ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి మీ జీవితాల్లో, జరుగుతాయి. అండ్ షీ ఈస్ అ వెరీ బోల్డ్ సోల్. and my total blessings and also praises for her. Ankita, go for Ankita. ఎందుకంటే ఈ జర్నీలో అంకితనే నేను చాలా మటుకు వెనకేసుకొస్తాను, ప్రేజ్ చేస్తాను. ఎందుకంటే రాజ్కి ఇట్ క్యాన్ బి స్టీరియోటైపింగ్, రొటీన్ లైఫ్లో వెళ్ళిపోగలుగుతాను. హీ కెన్ గో డిజపియర్ కదా. బట్ అంకిత బీయింగ్ అ ట్రాన్స్ పర్సన్ ఆల్వేస్ బీ విజిబుల్ ఇన్ ద సొసైటీ అండ్ షీ హ్యాస్ టు మీట్ ద ఎక్స్పెక్టేషన్ ఫ్రమ్ ద సొసైటీ కదా. సో కపుల్గా ఏదైతే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో అక్కడ కూడా చాలా ట్రై చేసి ఉంటుంది ఆ అమ్మాయి విత్ హెల్ప్ చేయడానికి. అండ్ ద బ్యూటీ, ఇంతకుముందు వీడియో కూడా నేను చెప్పాను, అండ్ ఆమె చూపించిన ఏదైతే విచక్షణ, సంయమనం, ఏదైతే వర్డ్స్ ఉన్నాయి కదా తెలుగులో, చాలా బ్యూటిఫుల్ వర్డ్స్. అది ప్రాక్టీస్లో పెట్టడం ఎవరికి రాదు, పెట్టాలంటే చాలా గట్స్ ఉండాలి యాక్చువల్గా. అది చూపించిన వ్యక్తి అంకిత యాక్చువల్గా. మీరు అన్నారు రీసెంట్ వీడియోలో కూడా, అంటే పర్సనల్ లైఫ్ అందరికీ ఉన్నాయి. ఎస్, పర్సనల్ లైఫ్ అందరికీ ఉన్నాయి. ఆ అమ్మాయి పబ్లిక్కి వచ్చింది, వాళ్ళిద్దరి లైఫ్ పబ్లిక్లోకి వచ్చింది. పబ్లిక్గానే ఎంతో హుందాగా విడిగా జీవించాలనుకున్న నిర్ణయం తీసుకున్నారు, ఉంటున్నారు. దాన్ని మాటి మాటికి రీవిజిట్ చేసిన వాళ్ళకి వాళ్ళు ఒక మెసేజ్ ఇస్తున్నారు. ఏంటంటే డోంట్ అటాక్ అస్, మీకు కూడా మీ పర్సనల్ లైఫ్ ఉంది కదా. అంటే నేనేమంటానంటే వీలైతే వాళ్ళంత విఘ్నత చూపి రిలేషన్షిప్స్ని అంత హుందాగా మెయింటైన్ చేయండి. విడిగా ఉండాలంటే అదే ప్రొసీజర్ ఫాలో అవ్వండి. స్టిక్ టు దేర్ ప్రొసీజర్స్. యాక్చువల్లీ విల్ యూ ఏబుల్ టు, మీరు ఏదైతే క్రిటిసైజ్ చేస్తున్నారో, మీరు అన్నారు కదా ఆయన వాడుకొని వదిలేశాడు ఆమెని, లేదా ఆమెకి ఇంకా డబ్బు కావాలి, ఇవన్నీ స్టీరియోటైపింగ్ నెగిటివ్ కామెంట్స్ చేసే కన్నా ఆ ప్రొసీజర్స్ ఫాలో అయ్యి ఉండగలరా? అసలు ఒకసారి కంపేర్ చేసుకోండి. మేల్ సిస్ హెటెరోనార్మేటివ్, మేల్ ఫీమేల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉండగలరా? ఇంత విజ్ఞతతోటి, ఇంత రెస్పెక్ట్గా ఉండగలరా? బట్ వాళ్ళు ఉన్నారు కదా. వీ హ్యావ్ టు ప్రైజ్ దేర్ డెసిషన్ యాక్చువల్గా. అండ్ అంకితకి కష్టము బోల్డ్ అని ఎందుకు అంటున్నాను అంటే 2-3 విషయాలు. ఒకటి, బీయింగ్ అ ట్రాన్స్ పర్సన్ షీ హ్యాస్ టు గో త్రూ జెండర్ డిస్ఫోరియా కండిషన్. మాటికి అది హిట్ అవుతుంది, నేను ఆడ వ్యక్తిని కాదా, ఎక్కడైనా తక్కువ అవుతుందా అనే ఒక అలర్ట్నెస్ ఉంటుంది. ఇదంతా సర్జరీస్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు చేసుకుంది అందుకు అని నేను అనను, బట్ అయ్యి ఉండొచ్చు ఒకటి కారణం. రెండోది ఏంటంటే ఫైనాన్షియల్గా, సోషల్గా సింగిల్ ట్రాన్స్ ఉమెన్ షీ ఈజ్. ఆమె ఎలా నిలబడుతుంది కదా. పైగా పబ్లిక్లో ఉంది. పబ్లిక్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎక్స్పెక్టేషన్స్ వస్తాయి. మీరు అన్నారు 2 కోట్లు కోటి పెట్టి ఇల్లు కట్టింది అన్నప్పుడు, అండ్ పబ్లిక్ వాంట్ టు సీ అండ్ నెక్స్ట్ ఏం అవుతుంది, ఒక ఎపిసోడ్ లాగా నెక్స్ట్ ఏం చేస్తుంది అంకిత అని అంకిత మీదకి వెళ్ళిపోతుంది ఇప్పుడు కాన్సన్ట్రేషన్ అంతా. రాజ్ క్యాన్ బి సైడ్ లైన్, ఆయన మరుగైపోతాడు, ఆయన లైఫ్లో పడిపోతాడు. బట్ అంకిత విల్ బి దేర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్. ఆ ప్రెషర్ ఆమె మీద ఉంటుంది కదా. సో నేను అందుకే అంటాను, సంపాదించింది ఎస్ గుడ్, తను ఎవరు చూస్తారు వయసు అయిపోయాక కదా. వయసునప్పుడు సంపాదించుకుంది, సేవ్ చేసుకుంది, వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ని చాలా సేఫ్గా చేసుకుంది. ఇట్స్ వెరీ గుడ్ డెసిషన్ అండ్ గుడ్ హ్యాబిట్ ఆల్సో కదా. దానికి మనం ప్రైజ్ చేయాలి, లెదర్ దెన్ ఆమెను అటాక్ చేయడం కల్లా వీ ఆల్ షుడ్ ప్రైజ్. నాకు ఆ రచన మళ్ళీ ఈ అంకిత రాజ్ అనే కపుల్ ఎక్కడ రెస్పెక్ట్ఫుల్గా అనిపించారు అంటే, వాళ్ళిద్దరు సెపరేట్ అయిన తర్వాత కూడా ఆ అమ్మాయి ఆ వీడియోలో కూడా చెప్పింది, చాలామంది మీడియా వాళ్ళు నన్ను అడుగుతున్నారు ఇంటర్వ్యూస్ కోసం, నేను ఇవ్వట్లేదు అని. ఎక్కడ రాజ్ని ఆమె బ్లేమ్ చేయట్లేదు, అతను కూడా ఎక్కడ ఓపెన్ అవ్వట్లేదు. ఈ డిజిటల్ యుగంలో ఒకవేళ ఇద్దరికి పెయిన్ ఉంటుంది, ఇద్దరికి కోపం కూడా ఉంటుంది, బయటపడాలంటే చాలా బ్లేమ్ చేయొచ్చు వాళ్ళ పార్ట్నర్ని, కానీ ఎక్కడ చేయట్లేదు. అక్కడ కూడా తను ఎంతో మెచ్యూరిటీ చూపిస్తుంది. మీకేమనిపించింది? అంతకన్నా ఏంటి అంటే, ఎప్పుడైతే ప్రైవేట్లో పబ్లిక్ అయిందో, సోషల్ మీడియాలో ఉందో, అది ఇట్స్ అడిషనల్ రెస్పాన్సిబిలిటీ. వాళ్ళ భుజస్కంధాల మీద ఏంటంటే, ఏదైతే మనం మొదలు పెట్టామో దాన్ని అంతా హుందాగా మనం ఎండ్ చేయగలమా, దాన్ని డైరెక్ట్ ఎండ్ అనను నేను దీన్ని, యాక్చువల్గా దాన్ని మనం డైరెక్ట్ చేయగలమా, దాన్ని తీసుకెళ్ళగలమా, మలుపులని చాలా సుఖాంతంగా టర్న్స్ని తీసుకోగలమా
దానికి ఎంతో స్ట్రాటజైజింగ్ కావాలి, స్ట్రాటజీ ఆలోచించాలి యాక్చువల్గా. ఎందుకంటే ఇంత పాజిటివ్ హ్యూజ్ రెస్పాన్స్ వచ్చాక అది ఒక్క నైట్లో రివర్స్ అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు, బట్ కానీకుండా ఇద్దరు జాగ్రత్తలు తీసుకున్నారు, విచ్ ఇస్ అ వెరీ క్లవర్ఫుల్ డెసిషన్ కదా. అండ్ ఇట్ నీడ్స్ స్ట్రాటజీ ఆల్సో. మాట్లాడుకోవాలి, ఆలోచనలు తీసుకోవాలి, నిర్ణయం తీసుకోవాలి, దానికి ధైర్యం కూడా కావాలి యాక్చువల్గా. ఎందుకంటే పర్సనల్గా నేను యాక్చువల్గా నాకు అనిపించింది, నేను అంకిత పొజిషన్లో ఉంటే తీసుకోగలిగేదన్న ఇంత బోల్డ్ నిర్ణయం అని. ఐ డోంట్ హ్యావ్ దట్ మచ్ గట్స్ దట్ లేడీ హ్యావ్ లైక్ యాక్చువల్లీ. ఐ డోంట్ హ్యావ్. రచన, ఫైనల్ గా ఒక క్వశ్చన్, ఒక డౌట్. ఎప్పుడు నేను మిమ్మల్ని డౌట్సే అడుగుతాను, సొసైటీకి వచ్చే డౌట్స్ ఎక్కువగా. ఈ అమ్మాయి ఒక వీడియో పెట్టిందనమాట, తలకాయ కూర చేస్తున్నాను అని చెప్పి, మా కోడలు డింపి అని అన్నది. నేను అక్కడ ఆగిపోయాను. ఎందుకంటే మీ కమ్యూనిటీలో వరుసలు ఉంటాయా అంటే, మిమ్మల్ని చాలా ఫ్యామిలీ కూడా దూరం పెడుతూ ఉంటది కాబట్టి మీ కమ్యూనిటీలో మీరే వరుసలు కలిపేసుకుంటూ ఉంటారా, బంధుత్వాలు కలుపుకుంటూ ఉంటారు? కలుపుకోవాలి కూడా కదా. ఎందుకంటే కమ్యూనిటీ అనే ఒక దానికి సైకాలజీలో ఏమిటంటే, ఆల్ హ్యూమన్ బీయింగ్స్ ఇంక్లూడింగ్ యానిమల్స్ ఆల్సో ఆల్ ఆర్ కమ్యూనిటీ బీయింగ్స్. అంటే ఒక కమ్యూనిటీగా వాళ్ళు మనగలుగుతారు, సింగిల్గా ఉంటే మనగలలేరు. సో అది మనం జంతువులు స్థాయి నుంచి కూడా అదొక హ్యాబిట్ మనకి. ఇప్పుడు జంతువులు కూడా మీరు చూసారు కదా, పులులు కానీ లేదా సింహాలు కానీ లేదా జీబ్రాలు కానీ, ఇవన్నీ కూడా పిల్లులు కానీ ఇవన్నీ సమూహంగానే ఉంటాయి, కుక్కలు కానీ ఇవన్నీ సమూహంగానే ఉంటాయి. మనం కూడా ఒక సోషలైజ్ అయిన ఒక యానిమల్లే. సో సైకాలజీ ప్రకారం మనం యానిమల్సే, బట్ మనము సరిగ్గా సరైన త్రోవలో ఒక మంచిగా దారిలో వెళ్ళాలి అంటే మనం ఒక కమ్యూనిటీ లాగా జీవించాలి, ఒకరికొకరి కోసం జీవించాలి, ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాలి. ఇది బెస్ట్ ప్రాక్టీస్. సో హిజ్రా సమాజంలో ఒక కమ్యూనిటీ, హిజ్రా ఇట్ సెల్ఫ్ ఈజ్ ఒక కమ్యూనిటీ. హిజ్రా అనేది ఒక ఐడెంటిటీ, ఒక కమ్యూనిటీ ఐడెంటిటీ అది యాక్చువల్గా. ఆ దానిలో గురువు చేల పరంపర ఉంది. సో గురువు ఒక అత్త పొజిషన్ ఉంది, చేల అనేటప్పటికీ కోడల పొజిషన్ ఉంది అన్నమాట. బట్ కూతురు పొజిషన్లో కూడా చాలా మంది ఉన్నారు. సో అందుకనే డింపి అనేది నా కోడలు, అత్త కోడలు కూతురు ఉంటాయి, 3 ఉన్నాయి. ఇంకా ఆ తర్వాత ఇప్పుడు కూతురు కోడలు ఉందంటే వదిన మరదళ్ళు అవుతారు కదా, మళ్ళీ అట్లా కూడా అవుతుంది కదా. ఎస్, సో అలా కూడా అవుతుంది. మళ్ళీ కింద ఒకవేళ కోడల కింద ఇంకెవరైనా చేలా ఉందంటే మనవరాలు అవుతుంది, అట్లా. సో ఇదంతా ఒక మెట్రిలినియల్ స్ట్రక్చర్ అన్నమాట. మదర్హుడ్ ఉంది ఇక్కడ అంతా. మగవారికి ఎక్కడ అసలు స్కోపే లేదు, ఆ పదాలు కూడా రావు యాక్చువల్గా, ఆ రిలేషన్షిప్స్ లేవు యాక్చువల్గా. అంత మెట్రిలినియల్ హైరార్కీ ఉంది. అమ్మ, అత్త, కూతురు, కోడలు, వదిన, మరదలు ఇవే ఉన్నాయి, అన్నీ అవే ఉన్నాయన్నమాట. లేదా మనవరాలు ఇవే ఉన్నాయి. మగవాళ్ళకి మగ రిలేషన్కి లేవు. సో తన కోడలు యాక్చువల్గా తన కోసం చేసినట్టుంది. సో వీఆర్ కమ్యూనిటీ బీయింగ్స్. హిజ్రా అనేది ఒక కమ్యూనిటీ యాక్చువల్గా. ఇలాగ ప్రేమలో మోసపోయినప్పుడు కానీ, లేదంటే పార్ట్నర్ నుంచి విడిపోయినప్పుడు కానీ మీ కమ్యూనిటీ అండగా నిలుస్తుందా, కౌన్సిలింగ్ ఇస్తుందా, ఓదార్పునిస్తుందా? బట్ ఇది నేను ఎదురు ప్రశ్నిస్తే, నేను యాక్చువల్గా అంటే ఆడవారికి ఒకవేళ బ్రేకప్ అయింది లేదా భర్త వదిలేశారు, తల్లి కొంతవరకు కన్సోల్ చేయగలదు. బట్ తలచెడి తల్లి ఇంటికి వెళ్ళటం ఏంటి అని కూడా ఒక నానుడు ఉంది కదా. వెళ్ళినా కూడా చాలా అబ్యూస్కి గురవుతుంది. అంటే అన్నదమ్ముళ్ళు కానీ ఏంటి భర్తను వదిలేసి రావటము, అక్క చెల్లు కానీ అంటాం, ఇదంతా అవుతుంది. అనేది ఏంటంటే ఏదైతే పేట్రియార్కల్లో సిస్టంలో ఉన్న వివక్షత ఆడవారికి మగవారికి సేమ్ హిజ్రా కానీ ట్రాన్స్ సమాజంలో కూడా ఉంటుంది. ఎందుకంటే మీరు మహిళలు కానీ చూస్తారు కదా, సమాజం కూడా మేము అదే కల్చర్లో పెరుగుతాం, మేమేం దూరంగా పెరగము, ఆ సమాజంలో భాగమయ్యే పెరుగుతాం. సో అదే పేట్రియార్కల్ వాల్యూస్ మాలో ఇంబైబ్ అయ్యి ఉంటాయి అన్నమాట. ఒకవేళ నేను ఇందాక చెప్పినట్టు తల్లి ఉంటే కోడలు కూతురు ఉన్నదనుకో, ఇంతవరకు మాకు ఇది ముఖ్యం కమ్యూనిటీలో, ఈ సిస్టమ్స్, ఈ రిలేషన్షిప్స్ మాకు ముఖ్యం. మాకున్న మగ రిలేషన్షిప్స్ ఏవైతే ఉన్నాయో అవి జీరో కన్సర్న్ మాకు. మీరు ఎవరితో ఏ రిలేషన్షిప్లో వెళ్తారా, అన్న అంటారా, తమ్ముడు అంటారా, భర్త అంటారా, బాయ్ ఫ్రెండ్ అంటారా, అది అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్. అది ఇక్కడికి రాకూడదు, ఇది అక్కడికి వెళ్ళకూడదు. మేము అక్కడికి వెళ్ళము, వాళ్ళు ఇక్కడ రారు అనమాట. అక్కడ తీసుకునే నిర్ణయాలు వ్యక్తిగత నిర్ణయాలు, వ్యక్తిగత స్వతంత్రం మీద, వ్యక్తిగత బాధ్యత మీద తీసుకునే నిర్ణయాలు. అంటే ఇప్పుడు నేను ఒకవేళ పెళ్లి చేసుకున్నాను అనుకో, అక్కడ మంచైనా చెడైనా ఏదైనా కానీ నా బాధ్యత, అది నా పర్సనల్ రెస్పాన్సిబిలిటీ. నా గురువు కానీ లేదా నా గురుబాయి కానీ నా చేల కానీ నా కోడలు కానీ ఎవరు కూడా అందులో దఖలందాజీ చేయరు, ఎవరు రారు, కనీసం కన్సల్ట్ కూడా చేయరు. ఎందుకంటే కన్సల్ట్ చేస్తారేమో బాధ అయినప్పుడు, సాటి ట్రాన్స్గా ఒక దయ అదంతా ఉంటుంది. బట్ కానీ డెసిషన్ మేకింగ్లో అందులో ఎక్కడ కూడా కల్పించుకోరు ఎవరు.
సో ఇట్ ఈస్ నాట్ దేర్ లైక్. మన సమాజంలో ఆడ మగ అనే 2 కేటగిరీసే కాదు, మన చుట్టూ ఇంకొక సమాజం ఉంది, ఇంకొక వర్గం ఉంది, వాళ్ళే ట్రాన్స్జెండర్స్, LGBTQ అనే సమాజం కూడా ఉంది. వాళ్ళకి సంబంధించి మనకెన్నో అపోహలు ఉన్నాయి, మనకు తెలియని విషయాలు కూడా చాలా ఉన్నాయి. ఇలాంటి ట్రాన్స్జెండర్స్ హెల్త్ ఎక్స్పర్ట్స్ ద్వారా కొన్ని డౌట్స్కైనా కొన్ని సందేహాలకైనా క్లారిటీ వస్తుందనే నేను రచనతో ఈ ఇంటర్వ్యూ అరేంజ్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్ రచన. థ్యాంక్ యూ సో మచ్.